హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో మీ దేవాంశ్. ఇక్కడైతే నేను చికెన్ బిర్యానీ అయితే దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. సో దానికైతే నేను కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నాను. సో అందులో ఏంటంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు, సాజీరా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత అందులో నేనైతే 10 జీడిపప్పులు అయితే వేసుకున్నానండి. తర్వాత ఇక్కడ ఏమేమి మసాలా వేసాను అన్నది మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. అలాగే 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అవి కూడా వేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వచ్చి నేను త్రీ త్రీ టీ స్పూన్స్ అయితే వేసుకున్నాను అనమాట. తర్వాత అయితే ఇక్కడ నేను మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇది మొన్న నేను చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా అనమాట. సో ఇదైతే 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. సరిపోద్ది, అంతకు మించి ఎక్కువ స్పైసీ అయితే అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే సరిపోద్ది అనమాట. ఇంతకు మించి నేను వేరే మసాలా ఏమి యాడ్ చేయట్లేదు. తర్వాత ఏంటంటే ఇందులో అయితే నేను 2 టీ స్పూన్స్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడైతే 4 టీ స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో మీరు ఎక్కువ స్పైసీ తింటానంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు తక్కువ అంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మేమైతే 4 టీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ కర్డ్ వచ్చి నేనైతే 2 గరిటెలు అయితే యాడ్ చేశానండి. తర్వాత ఏం చేయాలంటే వీటిని అంతటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అక్కడ ఉన్న ముక్కలకి మంచిగా పట్టీలాగా గట్టిగా కలపాలన్నమాట. కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ ముక్కలకి మనం వేసిన మసాలా అంతా పట్టుకుంటుంది అనమాట. అలా మసాలా వేసిన అంతా ఒక 10 నిమిషాలు కలిపిన తర్వాత మంచిగా పడుతుంది కదండి. తర్వాత దాన్ని ఒక 1 అవర్ ఉంచుకోవాలన్నమాట. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో ఇప్పుడైతే దీన్ని మంచిగా కలుపుకున్నాం కదండి. కలుపుకొని ఒక 1 అవర్ నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత దీంట్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కూడా అన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలపాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ అయితే మనం బయట పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత అయితే నేను ఏం చేశానంటే ఇది 1 అవర్ అయిపోయిన తర్వాత దీన్ని గ్యాస్ మీద అయితే పెట్టుకుని కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే మన కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మటన్ కీమా కర్రీ అయితే చేయబోతున్నానండి. సో దానికి ఏమేమి కావాలంటే నేను ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అనమాట. సో ఆయిల్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఏమి యాడ్ చేసుకుంటున్నానంటే టమాటా, కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే త్వరగా మనకు ఆనియన్స్ అండ్ టమాటా అనేది త్వరగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నానండి. తర్వాత ఏంటంటే ఇక్కడ నేను బిర్యానీకి అయితే ఈ రైస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఏమైందంటే కారం, పసుపు కూడా నేను యాడ్ చేసుకున్నానండి. సో ఇందులో అయితే కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 20 మినిట్స్ అలా ఉంచుకుంటే కనుక ఇదైతే ఉడికిపోద్దండి. కీమా కాబట్టి త్వరగానే కుక్ అయిపోద్ది మనకి. సో దీనికైతే ఇప్పుడు మసాలా అంతా పట్టి వరకు ఉంచుకొని మంచిగా కలుపుకుంటున్నాను అనమాట. సో ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మసాలా అంతా దానికి కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ఇప్పుడు బిర్యానీకి అయితే నేను ఇక్కడ హోల్ గ్రెయిన్ బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను అనమాట. తక్కువ స్పైసెస్ అండి, ఎక్కువైతే కాదు. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా ఎక్కువ స్పైస్ అయితే తినరు అనమాట. సో అందుకని తక్కువగానే నేను ఏం వేసుకోలేదంటే బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ ఇవే అయితే యాడ్ చేశానండి. తర్వాత ఇక్కడ బఠానీలు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. పచ్చి బఠానీలు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. సో ఇవన్నీ వేసుకుని మంచిగా కలుపుకున్నాను అనమాట. ఇందులో అయితే నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ అయితే గీ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను అనమాట. ఇక్కడ 1 టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. మన దమ్ బిర్యానీ కాబట్టి వాటర్ క్వాంటిటీ అయితే కొలత అయితే ఏమి ఉండదు. సో మనకి ఎంత వాటర్ కలితే అంత యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నా మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది. సో నేను చికెన్ తినకూడదు కాబట్టి ఇక్కడ మటన్ కర్రీ అయితే చేసుకుంటున్నానండి. తర్వాత నా మటన్ కీమా రెడీ అయిపోయింది కదండి. ఇక్కడ తర్వాత ఏమైందంటే ఇక్కడ బిర్యానీకి మనం పెట్టాను కదా వాటర్ అయితే మంచిగా మరుగుతుందండి. వాటర్ అయితే మరిగిపోయిన తర్వాత అందులో అయితే నేను 4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే గరం మసాలా కూడా వాటర్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్లేవర్ అనేది ఇప్పుడే బాగా దిగుతుంది కాబట్టి వాటర్ మరిగేటప్పుడు అయితే నేను యాడ్ చేసుకుంటాను. సో ఇందులో 1/2 టీ స్పూన్ లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే మనం వేసుకోవాలన్నమాట.
సో ఎందుకంటే మళ్ళీ రైస్లో మళ్ళీ మనం ఎక్స్ట్రాగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోం కాబట్టి అందుకని ఇప్పుడే వాటర్లో అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే కీమా అయితే రెడీ అవుతుంది. సో ఇక్కడైతే మనకి వాటర్ అనేది మంచిగా బాయిల్ అయిందండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం రైస్ వేసుకోవడమే. ఇక్కడైతే నేను చికెన్తో పకోడీ చేస్తున్నాను అనమాట. 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాం. దాన్ని మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత చికెన్లోకి ఏంటంటే 3 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరిపిండి, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నానండి. సో ఇవన్నీ కూడా మంచిగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ఏంటంటే కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం, తర్వాత సాల్ట్, తర్వాత ఒక ఎగ్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలి అనమాట. మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కర్డ్ కూడా యాడ్ తీసుకున్నానండి. ఒక స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మంచిగా కలిసిపోయేలాగా బాగా కలిపేసి ఒక 1/2 అవర్ పాటు మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ముక్కకి అన్నీ పడతాయండి, మసాలా కానీ లేదంటే ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి కదండి. సో ఇవన్నీ మంచిగా పట్టితే ముక్క ఫ్రై అయినప్పుడు మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఇప్పుడు ఇవన్నీ వేసుకుని కలిపెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పక్కన అయితే నాకు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. దానికైతే దమ్ చేద్దామని దమ్ పెట్టాను అనమాట. ఇక్కడైతే కొన్ని కుంకుమ పువ్వు తీసుకుని దాంట్లో హాట్ వాటర్ వేసి పెట్టుకున్నాను అనమాట. దానిపైన యాడ్ చేసుకున్నానండి. సో కొద్దిగా అయితే గీ యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే దాన్ని అయితే దమ్ పెట్టానండి. అదైతే ఒక 1/2 అవర్లో అయితే అయిపోద్ది మనకి. తర్వాత ఇక్కడైతే ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను అనమాట చికెన్ పకోడీకి. సో ఇక్కడ ఏంటంటే చికెన్ కూడా యాడ్ చేసుకుంటున్నాం కదండి, పకోడీ అయితే వేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు మనం పకోడీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని అప్పుడే ఒక 1/2 అవర్ అయిందనమాట నేను కలిపెట్టుకుని. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకుని అప్పుడు వేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఏమన్నా మసాలా కూడా సరిపోకపోయినా, ఉప్పు కూడా సరిపోకపోయినా ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడైతే నేను పకోడీ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు అటు ఇటు కలుపుకుని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే లోపల నుంచి చికెన్ అనేది బాగా ఉడుకుతుందండి పచ్చివాసన లేకుండానే మంచిగాని. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని అయితే మనం టమాటా కెచప్తో తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టం అనమాట. తర్వాత చికెన్ పకోడీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనకి వేడివేడిగా దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అనమాట. తక్కువ స్పైసెస్తో హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఇక్కడైతే ఇక్కడ మనకైతే బిర్యానీ రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే ప్లేట్లో సర్వ్ చేసుకుని తినేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమ్మతో మీ దేవన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.